విజిట్ చేస్తే ఒక్కో ఇంటికి 20,000 తీసుకుంటాను, 25,000 తీసుకుంటాను, 30,000 తీసుకుంటాను. మన సారు 20,000 30,000 తీసుకొని ఏం సజెషన్స్ ఇస్తారో చూద్దాం. ఇందాక మీకు యాక్చువల్గా నేను ఉత్తరంలో పెడితే బాగుంటుండే, కానీ డోర్కి ఆపోజిట్ వస్తుంది కబోర్డ్ అని చెప్పిన. ఈ 2 ఫీట్లలో ఏమండి మీకు చెప్తున్నా, ఈ 2 ఫీట్లలో ఇది మొత్తం వెనకకు జరిగితే 2 ఫీట్స్ మొత్తం షెల్ఫ్స్ బీరువాతో సహా మొత్తం ఇందులోకి వచ్చేస్తుంది. సార్ ఏం చేస్తున్నారంటే ఉత్తరం గోడని జరుపుతున్నాడు అన్నాడు, అంటే ఎక్స్టెన్షన్ చేస్తున్నాడు కబోర్డ్స్ పెట్టడానికి. ఇక్కడి నుంచి ఇక్కడికి 10 వస్తుంది, ఇది 12. ఇప్పుడు ఈ బెడ్రూమ్ ఎట్లా చేంజ్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా పెద్ద బెడ్రూమ్ అవుతుంది. సో ఇదంతా కబోర్డ్ చేసేసుకుంటాం మీరు అడిషనల్ గా. ఓకేనా? సో సార్ వాస్తు తెలియని వాళ్ళని అడగండి, ఎప్పుడైనా కానీ తూర్పు కానీ ఉత్తరం కానీ కబోర్డ్స్ పెట్టారు, కానీ మీరు పెట్టిస్తున్నారు. మన ఇంటి గోడ పక్క వాళ్ళ ఇంటి గోడ టచ్ కావాలి, ఖచ్చితంగా 6 ఇంచులు గ్యాప్ తీసుకుంటా, 1 ఫీట్ తీసుకుంటా నీ ఇష్టం. ఇగో మీరు పక్కింటి గోడకి ఆనకుండా ఒక 6 ఇంచులు కానీ ఫీట్ కానీ పెట్టమంటున్నారు. రియల్ టైంలో ఏమవుతుంది అని అంటే 6 ఇంచులు కానీ ఫీట్ కానీ పెట్టినప్పుడు వర్షం పడ్డది అనుకోండి, 6 ఇంచులలో ప్లాస్టరింగ్ చేయడానికి రాదు. సో ప్లాస్టరింగ్ వదిలేస్తాడు. సో వాటర్ వచ్చేసాయి, వర్షం పడ్డప్పుడు నీళ్ళు వచ్చేసి ఏమైతాయి అంటే ఈ గోడని పట్టేసుకుంటుంది. పట్టేసుకొని ఏం చేస్తుంది అంటే గోడ లోపల కొట్టేస్తుంది ఆ వాటర్ని, తేమ వచ్చేస్తుంది మొత్తం. తేమ వచ్చినప్పుడు ఏమైతుందంటే బిల్డింగ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. ఎలా ఖరాబ్ అవుతుంది? గోడలు నీళ్ళు పట్టుకుంటాయి, ఆ నీళ్ళు మొత్తం స్లాబ్ కిందకి వదులుతాయి. స్లాబ్ కిందకి వదిలిన స్లాబ్ ఖరాబ్ అయిపోతుంది. అంటే ఒక ఇంజనీర్ డిజైన్ ఇస్తే 70 ఏళ్ళు ఉండాల్సింది మీరు వచ్చి వాస్తు మిస్టేక్ చేస్తున్నారు. 40,000 50,000 20,000 తీసుకొని వాస్తు మిస్టేక్ చేస్తున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బిల్డింగ్ లైఫ్ ని తగ్గిస్తున్నారు మీరు చేసి. సో దానివల్ల ఏమో బిల్డింగ్ లైఫ్ పోయింది అక్కడ. మళ్ళీ చూడండి, ఉత్తరం వైపు అని చెప్పేసి తన నోరుతోటే చెప్తాడు కబోర్డ్స్ నేను ఉత్తరం వైపు పెడుతున్నా అని. చూడండి, మనం ఉత్తరం వైపు ఎక్స్టెండ్ చేస్తున్నాం, అండ్ కిటికీ అయితే మెయిన్ డోర్ ఆపోజిట్ గా వస్తుంది, ఇది పర్ఫెక్ట్. సో ఇదంతా కబోర్డింగ్ వస్తాయి. అప్పుడు పెద్ద బెడ్రూమ్ మీకు అసలు ఇది 10/12 సూపర్ అనిపిస్తుంది. మీరు 20,000 30,000 తీసుకుంటారు, వెళ్ళి వాస్తు మిస్టేక్ కింద ఉత్తరం వైపు కబోర్డ్స్ పెట్టించారు. ఒక అతను కామెంట్లు అడిగారు, సార్ ఉత్తరం వైపు కబోర్డ్లు పెట్టరు కదా, దాన్ని మీరు రిప్లై ఏమి ఇచ్చారు? సో చూడండి ఒకసారి. ఒక అతను ఉత్తరం గోడకి కబోర్డ్స్ పెట్టరు కదా సార్, పెట్టద్దు కదా అని అడిగినప్పుడు మీరు ఏం సమాధానం చెప్పాలి సార్? దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. కానీ రిప్లైలు ఏమి ఇచ్చారు? మీరు పెట్టకండి సార్ ఉత్తరం గోడకి, నేను ఎవరు పెట్టమన్నారు అని చెప్పేసి ఇచ్చారు అలా. సో మీరు పబ్లిక్ లో ఉన్నప్పుడు ఆన్సర్ ఇవ్వాలా, మీరు చెప్పిన దానికి ఆన్సర్ అనేది జస్టిఫికేషన్ గా చెప్పాలా. కానీ మీరు చెప్పలేదు, ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో చేశారా? చేయలేదు. ఉత్తరానికి కబోర్డ్స్ పెట్టడం వల్ల ఏమవుతుంది అని అంటే ఫైనాన్షియల్ డిగ్రేడ్ అవుతారు. వాళ్ళు డబ్బులు వచ్చినా నిల్వ వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి మార్క్ చేసిర్రు 20,000 30,000 తీసుకొని మార్క్ చేసిర్రు, వాళ్ళకి వచ్చిన ఫర్దర్ వచ్చిన డబ్బులు నిల్వవు. ఉత్తగానే అందరిని నమ్ముతారు, నమ్మి డబ్బులు ఇస్తారు, డబ్బులు కోల్పోతారు.